ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు మీ కుటుంబ సభ్యులు? ఈ ఉదయకాలన ప్రార్థన చేశారా? తప్పకుండా ప్రార్థించండి, దేవుని దీవెనలు పొందండి. రండి కలిసి దేవుని వాగ్దానం చూద్దాం. మొదటి తెస్సలోని రాసిన పత్రిక 5:15 వచనం. ఎడతెగక ప్రార్థించండి, ఎల్లప్పుడూ సంతోషించండి, ఎడతెగక ప్రార్థించండి. ప్రార్థన ఈ లోకంలో మనకెంతో అవసరం అండి. చాలామంది సమస్య ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్తారు, కోర్టుకి వెళ్తారు, బంధువుల దగ్గరికి వెళ్తారు, స్నేహితుడికి చెప్తారు, అమ్మా నాన్న చెప్తారు, కానీ ప్రార్థన ద్వారా దేవునికి తెలియచేయరు. కాబట్టి ప్రార్థన అంటే ఏంటంటే మనకి దేవునికి సంబంధం అండి. కనుక మనకి ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ప్రార్థన మన సమస్యని తొలగిస్తుంది. ప్రార్థన మన యొక్క స్థితిని మారుస్తుంది. ప్రార్థన సాతాను మీద మనకి విజయం ఇస్తుంది. ప్రార్థన మనకు ఆరోగ్యాన్ని తీసుకొస్తుంది. ప్రార్థన పరలోకం నుంచి దేవుని ఆశీర్వాదాలు తీసుకొస్తుంది. కాబట్టి దేవుడు మనకి ఏదైనా చేయాలంటే అది దేని ద్వారా చేస్తాడంటే ప్రార్థన ద్వారానే చేస్తాడు. కాబట్టి మనం ఏటీఎంకి వెళ్ళామో డబ్బులు తీసుకోవాలి. మనము ఎంత డబ్బులున్నా కూడా మనం ఏటీఎం వేస్తేనే ఆ డబ్బులు వస్తుందండి. ఏటీఎం లేకుండా డబ్బులు రావు. అలాగనే ప్రార్థన లేకుండా దేవుడి కార్యాలు మన జీవితంలో జరగదు. కనుక ఎల్లప్పుడూ ప్రార్థించండి. ఎల్లప్పుడు అంటే ఉదయం చేయండి, మధ్యాహ్నం చేయండి, సాయంత్రం చేయండి, బస్సులో చేయండి, ట్రైన్లో చేయండి, ఎక్కడైనా ప్రార్థన చేయొచ్చు. దేవుడు ఎక్కడ ప్రార్థన చేసినా మన ప్రార్థన వింటాడు. కనుక మీ సమస్యలుగానే ఉండకూడదు. మీ రోగాలుగానే ఉండకూడదు. మీ కుటుంబాల్లో దేవుని కార్యాలు జరగాలంటే, ఎన్నో రోజుల నుంచి జరగని కార్యాలు జరగాలంటే పట్టుదలగా మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అందుకే ప్రతి దినము నేను చెప్తానండి. కాబట్టి దేవుడి కృప తోడును గాక. ప్రార్థించొద్దా? మహాగణుడా, పరిశుద్ధుడా, ఉదయకాల నా ప్రభ వాగ్దాన బిడల మీద నీ కృప ఉంచిన తండ్రి. ఎంతోమంది నా ప్రభ ఉదయకాలం నా ప్రభ పిల్లల్ని బట్టి తల్లిదండ్రులనైనా అయా ఎంతో వేదన పడుతున్నారైనా, వాళ్ళ బిడ్డలు చెడిపోయారైనా, పాడైపోయారని నా ప్రభ వ్యాధనికి గురైనారు. నజరుడైన యేసు నామములో బిడ్డలను మార్చమని ప్రార్థిస్తాం. తల్లిదండ్రులకి నెమ్మదిని సమాధానం దయచేయండి. ఇదిగో హాన్స్, పాన్ పరాకు, సిగరెట్, గుట్కాలకి, డ్రగ్స్కి, భయంకరమైన తాగుడు వ్యసనానికి బానిసైన బిడ్డల్ని నజరుడైన యేసు నామములో విడుదల కలిగిన ప్రభా. అలాగే ఉదయకాలన ప్రభా ఎంతోమందినైనా మనశ్శాంతి లేకుండా ఉన్నారయ్యా. కుటుంబ పోరాటాల వల్ల అయా కుటుంబంలోనైనా ఐక్యత లేనందువల్ల వారికి నెమ్మది దయచండి. ఇప్పుడు యేసు నామములో వారికి నెమ్మది దయచండి. భార్య భర్తల మధ్య ఐక్యతనివ్వండి నా ప్రభా. అలాగేనైనా ఎవరికైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, వారికి ఆర్థిక సహాయం దయచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.